మంత్రి పదవిపై మంచిర్యాల బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన అసంతృప్తి వెళ్లగక్కారు. మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. కనీసం ఖర్గే సభ, డిప్యూటీ సీఎం సభకు హాజరు కాని వారు, పార్టీలన్నీ తిరిగి వచ్చిన వారు మంత్రి పదవి అడుగుతున్నారని ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. పార్టీని కష్టకాలంలో కాపాడిన వారికి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనకు అన్యాయం జరిగినా భరిస్తాను కానీ కార్యకర్తలకు న్యాయం జరగాలన్నారు. తన గొంతు కోస్తే తన వాళ్లందరి గొంతు కోసినట్లేనంటూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ముందే ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందిస్తారు. సత్యనారాయణ. సువర్ణ, గుడ్ ఈవినింగ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులకు హాజరయ్యారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిష్టానంపై మండిపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీ నిర్ణయంలో తనకు అన్యాయం జరిగితే సహించనని, మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్టేనని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పుకొచ్చారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా అంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మండిపడ్డారు. 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటూ వస్తే ఇదేనా నాకు ఇచ్చే గౌరవం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వల్ల పడిపోయిన కాంగ్రెస్ పార్టీని తాను ఇంద్రవెల్లి సభతో ఊపిరి పోసానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు కావాలంటూ పరోక్షంగా కాక వెంకటస్వామి ఫ్యామిలీ నుండి 3కి, బెల్లంపల్లి నియోజకవర్గం నుండి అన్న వినోద్, చెన్నూరు నియోజకవర్గం నుండి వివేక్, పెద్దపల్లి పార్లమెంటు నుండి కుమారుడు వంశీకి ఒకే కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి. దానికి తోడు మంత్రి పదవి ఇస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పూర్తి స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీని కట్టగట్టుకు జప్తు చేసుకుంటారని అయితే ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఎక్కడ కూడా ఎవరి పేర్లు వాడకుండా వ్యాఖ్యలు అయితే చేశారు. గతంలో ఇంద్రవెల్లి సభ, రేవంత్ రెడ్డి తొలి సభ పూర్తి మొత్తంలో సక్సెస్ చేశారు ప్రేమ్ సాగర్ రావు. దానితో పాటు అప్పట్లో భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ఆ టైంలో కూడా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పూర్తి స్థాయిలో ఆయనతో పాటు ఉన్నారు. ఆ టైంలో ఏ ఒక్క సెకండ్ కూడా వివేక్ వెంకటస్వామికి సంబంధించిన కుటుంబం ఎక్కడ పాల్గొనలేదు. అలాంటి వారు మంత్రి పదవికి ఎలా అర్హుడు అవుతాడని అన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు వివిధ పార్టీలు మారుస్తూ బీజేపీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, పార్టీలు మారుతూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏ విధంగా మంత్రి పదవికి అర్హుడో చెప్పాలని పార్టీ పెద్దల ముందు ఆయన తన ఆవేశాన్ని ఉంచారు. ఖచ్చితంగా తన అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేయాలని పార్టీ పెద్దలకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. తన గొంతు కోసిన ఉమ్మడి ఆదిలాబాద్ గొంతు కోసినట్టేనని, ఇక్కడ ప్రజలకు వాయిస్ లెస్ ప్రజలు, ఆదివాసులు, దళితులు, మైనారిటీలు ఉన్నారు. కాబట్టి తన గొంతు కోస్తే పూర్తిగా పార్టీ గొంతు కోసినట్టు ఇక్కడ జిల్లాకు అన్యాయం జరుగుతుందని, కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏదైతే హామీ ఇచ్చారో మంత్రి పదవినే కాదు మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు, ఆ హామీ నిలబెట్టుకోవాలని మంత్రివర్గ వ్యవస్థీకరణలో మంత్రి పదవి ఇవ్వాలని అయితే ఒక డిమాండ్ అయితే ఆయన స్పష్టంగా ఉంచారు. ఇన్ని రోజులు ఆయన అక్కడక్కడ కొంత అసంతృప్తి చెందినప్పటికీ కూడా ఈ రోజు ఓపెన్ గా అంటే బహిరంగ సభలోనే పూర్తిగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఆయనకు మంత్రి పదవి కావాలైతే జారీ చేసినట్లయితే మనకు స్పష్టం అవుతుంది. వివేక్ వెంకటస్వామి కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినట్లయితే మరొక అంటే ఖచ్చితంగా మరొక ఉద్యమం అయితే ఖచ్చితంగా జరుగుతుందనే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పార్టీ పెద్దల ముందు అధిష్టానికి తెలిసేలా మనకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ.
నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు, ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 170 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పురిటి గడ్డ. ఈ గడ్డ నుంచి ఉద్యమాలు చేసినాయి కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండి 7 రోజులు బెల్లబెల్లి ఒక పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు, కనీసం మంత్రి వచ్చి వెళ్ళదేవారు. వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతుండ్రు. వాళ్ళు ఒక కుటుంబాల 3 అయిపోయినాయి, ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమలైంది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా. నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా